Hi guys, I'm Krishna and welcome to Frontlines Media. So before starting this topic, please do subscribe to our channel and support us. సో కమింగ్ టు ద టాపిక్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మామూలుగా మనము కెరీర్లో చేస్తే 5 బిగ్ మిస్టేక్స్ గురించి అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఆ 5 బిగ్ మిస్టేక్స్ ఏంటి, మీరు మీ కెరీర్లో ఎలాంటి మిస్టేక్ చేశారు, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఇది కూడా మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మిస్టేక్స్లో ఏది మీరు కమిట్ చేశారన్నది కూడా కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద ఫస్ట్ మిస్టేక్ కెరీర్లో ఏంటి అంటే సిజిపిఏ, పర్సంటేజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పేసి అంటుంటారు కదా, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పర్సంటేజ్ డస్ మ్యాటర్స్. ఈవెన్ ఐఐటీస్లో తీసుకున్నా లేకపోతే టైర్ 2 టైర్ 3 కాలేజ్లో తీసుకున్నా కూడా చాలామంది అంటారు పర్సంటేజ్ డజంట్ మ్యాటర్ అనేసి. కానీ ఏంటి అంటే టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఒక బేసిక్ సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ దాకా అందరూ కూడా క్రీమీ లేయర్ని ఫైండ్ అవుట్ చేసేది పర్సంటేజ్తోనే. అఫ్ కోర్స్ కొన్ని స్టార్టప్స్లో వితౌట్ డిగ్రీ కూడా రావచ్చు, వితౌట్ పర్సంటేజ్ కూడా రావచ్చు, కానీ పర్సంటేజ్ డస్ మ్యాటర్స్ ఇక్కడ. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకానొకప్పుడు 60% ఈజ్ ఫైన్. అంటే మేము పాస్అవుట్ అయినప్పుడు 2012లో 60% అనేది ఓకే, కానీ ఆ తర్వాత చూస్తే 65 చేశారు. ఈ మధ్య కొన్ని కంపెనీస్ 70 చేశారు. అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ అయితే 75% అనేది మినిమం చూసుకుంటున్నారు. సో కాబట్టి గ్రాడ్యుయేషన్లో ఉన్నా, గ్రాడ్యుయేషన్ అయిపోవడానికి రెడీగా ఉన్నా, మీకు కావాల్సిన పర్సంటేజ్ వచ్చేసి ఇట్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ 70 నుంచి 72 మధ్య మెయింటైన్ చేయండి ఇనిషియల్గా. 68 to 72 ఈజ్ ఆల్సో ఫైన్. కాకపోతే ఏంటంటే 60+, 65+ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బియాండ్ 65 కంపెనీస్ అసలు తీసుకోవట్లేదు. సో కాబట్టి ఇదైతే ఈ మిస్టేక్ మీరు చేయకండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే గెటింగ్ ఏ కెరీర్ గ్యాప్. సో ఆబ్వియస్గా కెరీర్ గ్యాప్ రావడం అనేది అందరూ కూడా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అంటే కొంతమందికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ కెరీర్ గ్యాప్ అనేది రావచ్చు, కొంతమంది యాక్సిడెంట్లని వీటి ద్వారా కెరీర్ గ్యాప్ రావచ్చు. కానీ కెరీర్ గ్యాప్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్. మీకు అర్థమై ఉంటుంది, చాలామంది కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కెరీర్ గ్యాప్ తెచ్చుకోకండి. కెరీర్ గ్యాప్ అనేది పలు రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10th నుంచి లేకపోతే స్కూలింగ్లో అనుకోకుండా జ్వరం వచ్చో ఏదో ఒకటి సీరియస్ ఇల్నెస్ వచ్చేసి 1 year కెరీర్ గ్యాప్ రావచ్చు. అది కూడా ఒక మిస్టేకే. అది అనుకోకుండా జరగచ్చు, బట్ స్టిల్ మేనేజ్ ఇన్ ద కాలేజ్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే యాక్సిడెంట్లు అలాంటివి అవుతాయి, వాళ్ళు కాలేజ్లో మేనేజ్ చేసుకుంటారు. గ్రాడ్యుయేషన్ అప్పుడు నాకు 1 year వేస్ట్ అవ్వకూడదు, కంటిన్యూషన్ ఉండాలని చెప్పి మేనేజ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే నేను రాలేను కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇంట్లోనే ఉంటాను అనుకుంటారు. సో ఇది కాన్వర్ట్ సిచ్యువేషనే ఇక్కడ. లైక్ కొంచెం హార్ష్గా అనిపించినప్పటికీ కెరీర్ గ్యాప్ ఇక్కడ ఒక గ్యాప్ అనేది మనకు ఫామ్ అయిపోయింది అనుకోండి, మనం తర్వాత అసలు దాన్ని పూడ్చుకోలేము అనమాట. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా కీప్ ఎ టార్గెట్ ఆఫ్ 2 years. అంటే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి 2024లో అయిపోయింది అనుకుందాం, 25, 26 మిడ్లోపు మీకు జాబ్ రావాలి అనే టార్గెట్ పెట్టుకుని చూడండి. కానీ బియాండ్ 26 వెళ్ళారనుకోండి, దట్ విల్ బీ ఎ హ్యూజ్ కెరీర్ గ్యాప్. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్స్ అని అవన్నీ ఇవన్నీ చేసే వాళ్ళు కొంతమంది, అయితే బ్యాక్ డోర్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది. సో ఇవన్నీ ఎందుకు మనకి, అసలు కెరీర్ గ్యాప్ అనేది లేకపోతే మంచిది. కెరీర్ గ్యాప్ అనేది కెరీర్లో ఒక బ్లాక్ స్పాట్ లాగా అయితే ఉండకూడదు. సో గుర్తుపెట్టుకోండి. సో స్కిప్ కెరీర్ గ్యాప్స్ ఇన్ యువర్ కెరీర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టంట్ స్విచెస్ ఆఫ్టర్ గెటింగ్ జాబ్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది జాబ్లో జాయిన్ అవుతారు, ఏ క్యాప్జెమినియో, కాగ్నిజెంటో 2-3 ఆఫర్లు చేతిలో ఉంటాయి. ఇందులో జాయిన్ అవ్వగానే ఏంటంటే ఇంకొక ఆఫర్ వచ్చేస్తుంది, దాని ఆన్బోర్డింగ్ వచ్చేస్తుంది, దీని ప్యాకేజ్ కంటే దాని ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, 6 నెలలకే షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయి ఓకే ఫస్ట్ జాబ్ వరకు బాగానే ఉంటుంది, కానీ మీ రెజ్యూమేలో అది కనిపిస్తూ ఉంటుంది. ఒక హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు ఏమడుగుతారంటే, ఎందుకు నువ్వు క్యాప్జెమినిలో 6 నెలలే చేసావు, ఎందుకు నువ్వు విప్రోలో 6 నెలలే చేసావు, లేకపోతే సంవత్సరమే చేసావు, ఎందుకు ఇలాగా తక్కువ గ్యాప్ ఎందుకు ఉంది. ఏ కంపెనీ అయినా కూడా ఒక ఎంప్లాయీని లాంగ్ టర్మ్ తన దగ్గర వర్క్ చేయాలని అనుకుంటారు, లేదా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తన దగ్గర ఉందా లేదా అనేది చూస్తారు. సో మీరు 1 yearలో, 6 monthsలో, లేకపోతే 1.5 yearలో స్విచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంత తక్కువ స్పాన్ ఎందుకు పని చేసావు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 6 నెలలు, లేకపోతే 7 నెలలు, లేకపోతే 3 నెలలు అలా పడుతుంది కదా. 3 నెలలు వర్క్ చేసిన తర్వాత నువ్వు వచ్చేసావా, వాళ్ళు పంపించేశారా అనే డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక కంపెనీలో మీకు జాబ్ వచ్చిందంటే ట్రై టు స్టే అట్లీస్ట్ ఫర్ 2 years. 2 years అనేది ఈజీ థింగ్ అనమాట. ఇంకొంతమంది ఈ మధ్య 3 years కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు 2 years ఓకే, బట్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు 3 years ఉన్నా కూడా తప్పులేదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఒక కంపెనీలో మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఫర్ 2 years or 3 years చూడడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే క్లీన్గా ఉంటుంది అనమాట మీ గ్రాఫ్ అనేది. ఓకే 3 years ఒక కంపెనీలో పనిచేసి అంటే మినిమం 2 projects మీద వర్క్ చేసి ఉంటావు. సో నీకు కావాల్సిన స్కోపు, లేకపోతే కావాల్సిన ఎక్స్పోజర్ టువర్డ్స్ ప్రాజెక్ట్ అనేది వచ్చి ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట మీ నెక్స్ట్ ఎంప్లాయర్. కాబట్టి ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ద 4th థింగ్ వచ్చేసి సెటిలింగ్ ఇన్ వన్ రోల్ ఫర్ అ లాంగ్ టైం. నేను కొంతమంది గమనిస్తూ ఉంటాను, 40 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒకే రోల్లో ఉంటారు. ఎందుకు ఒకే రోల్లో ఉన్నామని నేను అడిగితే
వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఫర్దర్గా స్విచ్ అవ్వాలి అన్నా లేకపోతే ఎవరినైనా అడగాలి అన్నా కొంచెం భయము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నా స్కిల్స్ని జడ్జ్ చేస్తారో, ఎందుకంటే నేను ఈ ఏజ్లో నేను చదువుకోలేను. లేకపోతే 20 ఇయర్స్ 22 ఇయర్స్కి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇలా చాలామంది ఉన్నారనమాట. 30 ఇయర్స్ వచ్చినప్పటికీ ఒకటే కెరీర్లో ఉంటారు. ఎందుకు ఒకటే కెరీర్లో ఉన్నామంటే స్విచ్ కొట్టాలంటే ఎక్స్ట్రాగా స్కిల్స్ నేర్చుకోవాలి. నాకు స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నాను, టైం దొరకట్లేదు. సో సాఫ్ట్వేర్ సెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఒక స్కిల్ నేర్చుకున్నావా, దాన్ని స్ట్రాంగ్గా ఉన్నావా, నెక్స్ట్ ఈ కంపెనీ వదిలేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలి. సో ఇలాంటి ఒక ఫ్లోలో మీ కెరీర్ అనేది వెళ్ళాలి తప్పించి ఒకే చోట 40 ఏళ్ళు ఒకే చోట 30 ఏళ్ళు వచ్చే వరకు ఆగిపోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ నెట్వర్కింగ్ అనమాట. ఈ నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు సోషల్ ఈవెంట్స్ కావచ్చు, కాలేజ్లో కొలీగ్స్తో కావచ్చు, వీళ్ళందరితో మీరు మాట్లాడుతూ మీ స్కిల్ ఏంటి, ఏం నేర్చుకుంటున్నారు, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. అంతే తప్పించి ఒక పని చేసుకుంటూ ఆ పని మాత్రం మనం చేసుకుంటూ వేరే పని ఆలోచించకుండా వేరే వాళ్ళతో మాట్లాడకుండా నెట్వర్కింగ్ చేయకుండా ఉన్నామంటే మనము ఒక సర్కిల్లో ఉండిపోతాం. ఎప్పుడైనా మన చిన్నది సర్కిల్ అయితే ఆ సర్కిల్ని ఇంకొంచెం పెద్దది చేసుకోవాలి, ఆ సర్కిల్ని ఇంకొంచెం పెద్దది చేసుకోవాలి. మన ఫోన్లో కాంటాక్ట్స్ ఉండడం కాదు, ఆ కాంటాక్ట్స్ నుంచి ఎంత వాల్యూ యాడ్ అవుతుంది. మన దగ్గర ఒక పర్సన్తో మనం కనెక్ట్ అయ్యామంటే అతని దగ్గర నుంచి ఎంత నాలెడ్జ్ మనం అక్వైర్ చేసుకోగలం. రేపొద్దున అతను మనకి ఏ రకంగా యూజ్ అవుతాడు అంటే ఇక్కడ మనిషిని వాడుకుంటున్నామా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆ మనిషి ద్వారా మనకి ఏం నాలెడ్జ్ అక్వైర్ అయింది, ఆ మనిషి రేపొద్దున మనకి ఎలా యూజ్ అవుతారు, దాన్ని బట్టి మనం అతనితో రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి. ఇలాంటివి చేయడం అనేది నెట్వర్కింగ్ అనమాట. సో నెట్వర్కింగ్ విత్ గుడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ అనేది ఒక వర్కింగ్ ప్రొఫెషనల్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని నీ డెస్క్ ఉందా, పొద్దున్నే తంబేసావా, పని చేసుకున్నావా, మళ్ళీ సాయంత్రం వచ్చి తంబేసి ఇంటికి వెళ్ళిపోయావా, ఇదైతే ఇలాగే ఉన్నారా అంటే మాత్రం యు ఆర్ గోయింగ్ టు లూజ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ కెరీర్. సో ఈ 5 కెరీర్ మిస్టేక్స్ అనేవి మీ కెరీర్లో మీరు చేయకుండా ఉంటే యువర్ కెరీర్ గ్రాఫ్ విల్ బి వెరీ గుడ్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.